ప్రభుత్వం పేదలకు ప్రతి నెల అందించే రేషన్ బియ్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పక్కదారి పడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా జరిగే ఈ దందాలో డీలర్స్ తో పాటు కొంతమంది మిల్లర్లు ఉన్నట్లు పోలీసు విచారణలో తెలుస్తోంది. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ దందా జరగడంతో నల్గొండ, సూర్యాపేట పోలీసులు స్పెషల్ టీంతో దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో తెలంగాణ సివిల్ సప్లైకి చెందిన బియ్యం ఆంధ్రాలో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి అక్రమార్జన పొందేందుకు చూస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. గతంలో రేషన్ బియ్యం దందా కొందరు రాజకీయ నాయకుల కనుసైగల్లోనే నడిచేది. కానీ ఇప్పుడు ఈ దందా అంతా రేషన్ డీలర్ల, కొంతమంది మిల్లర్ల ఆధ్వర్యంలోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హుజూర్ నగర్ గోదాం నుంచి ఒక లారీ ద్వారా 22 టన్నులను ఆంధ్రాకు తరలిస్తుండగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రేషన్ బియ్యం హుజూర్ నగర్ నుంచి తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ దందాకు రేషన్ డీలర్లతో పాటు దాని కాంట్రాక్టర్, అందులో పనిచేసే ఆర్ఐ ప్రధాన ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు. ఈ ఘటనే హుజూర్ నగర్ లో రేషన్ డీలర్ల దందా ఏ విధంగా సాగుతుందో అర్థమవుతోంది. అధికంగా హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల నుంచి ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రేషన్ బియ్యాన్ని మట్టపల్లి బ్రిడ్జి మీదుగా దాచేపల్లికి, అలాగే జాన్ పహాడ్ మీదుగా దామరచెర్లకు, అక్కడి నుంచి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారుల ద్వారా ప్రతి నెల పంపిణీ చేస్తారు. అయితే సివిల్ సప్లై అధికారులు ఆ రేషన్ షాపుల కార్డులను బట్టి ఎంత రేషన్ బియ్యం అందించాలో లారీల ద్వారా డీలర్లకు అందజేస్తారు. ఈ రేషన్ బియ్యాన్ని అక్కడున్న కార్డుదారులకు డీలర్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కార్డు ఉన్న వాళ్లంతా రేషన్ బియ్యం తీసుకోకపోవటం, అలాగే రేషన్ బియ్యం తినలేని వారు ఆ బియ్యాన్ని డీలర్లకి కేజీ 10 రూపాయలకు విక్రయిస్తారు. డీలర్లకు ప్రతి నెల ఎంత కోటా సరిపోతుందో ముందస్తుగానే గుర్తించటంతో ఆ మిగులు బియ్యాన్ని రేషన్ షాపులకు రాకుండానే డీలర్లు గోదాం వద్ద ఉన్న అధికారులను మెయింటైన్ చేసి అక్కడే నిల్వ చేసి లారీల ద్వారా రాత్రి వేళలో ఆంధ్ర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రేషన్ బియ్యం దందాలో అధికారుల హస్తం కూడా ఉన్నట్లు వినికిడి. ప్రతిరోజు రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ అక్రమ దందా బియ్యం లోడుతో వెళ్తున్న లారీలు కనిపించటం లేదా అని స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దందా చేసే అక్రమార్కులు పోలీసులకు ప్రతి నెల లక్షల్లో మామూళ్లు ఇస్తున్నట్లు వినికిడి. గత 2 రోజుల కింద పట్టుబడిన లారీ హుజూర్ నగర్, గరిడేపల్లి, నేరేడుచెర్ల, పాలకవీడు మండలాల మీదుగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో నల్గొండ జిల్లా దామరచెర్ల వెళ్లగా అక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఈ మండలాల మీదుగా వెళ్లినా ఇక్కడ పోలీసులను దాటుకుని ఎలా వెళ్లిందనే చర్చ జరుగుతోంది. ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టుకోరనే ఉద్దేశంతోనే నల్గొండ జిల్లా పోలీసులకు సమాచారం అందించారనే చర్చ నడుస్తోంది. రేషన్ బియ్యానికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లి కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలోని పిడుగురాళ్లకు చెందిన వెంకటేశ్వర్లు, నరసింహారావు, కల్లూరు లింగయ్య అనే వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా తెలుస్తోంది. వీరిపై ఇప్పటికే చెప్పలేనన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైనట్లు సమాచారం. వీరికి దాచేపల్లి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమ దందాను ఆపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినా ఆగే పరిస్థితి లేదు. గతంలో వీరిని పట్టుకునేందుకు వెళ్లిన సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పోలీసులపై కూడా వీరు దాడులు చేసిన సంఘటనలున్నాయి. అత్యధికంగా హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, హాలియా, నిడమనూరు, నక్రికల్తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్ లు ఫోకస్ చేయడంతో ఇప్పటి వరకు చేసిన అక్రమ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బార్డర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వత్సవాయి మండలం లింగాల గ్రామంలో కూడా దాదాపు 1200 పైచీలకు క్వింటాల్స్ యొక్క రైస్ ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ చెందిన బ్యాగులు కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళకే ఇక్కడ యాక్షన్ తీసుకున్న మీద అప్పగించాము. మనము 32 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై గోడౌన్స్ కి తరలించడం జరిగింది. ఆ సంబంధికులందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి నిత్యావసర సరుకుల చట్టము, అదేవిధంగా చీటింగ్ చేసినట్లు ఆ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మట్టపల్లి మండలం కూడా 3 చోట్ల, తర్వాత ఇటు మునగాల మండలంలో, చింతలపాలెం మండలంలో 2 చోట్ల ఇది ఎక్కడెక్కడైతే పాకిపోయిందో వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే క్వశ్చన్ లేదు.
ఇందులో భాగస్వాములైనటువంటి ఈ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు, ఇంకా ఎవరైనా అధికారులు, లేకపోతే జర్నలిస్టులు, పోలీసులు ఎవరున్నా కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అటు కేసుల నమోదుతో పాటు డిపార్ట్మెంటల్ యాక్షన్లకు కూడా మేము ఇనిషియేట్ చేస్తున్నాము. ఇది నిరాటంకంగా కొనసాగుతుంది. ఎవరైనా పీడిఎస్ అక్రమంగా నిల్వ చేసిన, అక్రమంగా ప్రొక్యూర్మెంట్ చేసుకున్నా, అక్రమంగా రవాణా చేస్తున్నా వాళ్ళందరి మీద కూడా అవసరమైతే పదే ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనకాడము. ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకొని కోట్లు వెనకేసుకొస్తున్న అక్రమార్కులకు ప్రభుత్వ అధికారుల అండ ఉందని టాక్.